దేవుడు ఫిజికల్ నీడ్స్ని ఆయన ఫుల్ఫిల్ చేయడని కాదు. ఈ వ్యక్తితో దేవుడు ఏం చేస్తున్నాడంటే 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఈ వ్యక్తికి స్వస్థతనిచ్చిన తర్వాత, దేవాలయంలో ఆ వ్యక్తి కనపడిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా నువ్వేం చేస్తావంటే పాపం చేయకు. అంటే దేవుడు మనల్ని స్వస్థత ఇచ్చింది, మన జీవితంలో కార్యాలు చేసింది, దాన్ని ఆ కార్యాలతో ఆ స్వస్థలతో మనం అక్కడే ఆగిపోకుండా మనము దేవునితో లోతుగా వెళ్ళి ఆయనతో మనము అన్యోన్యమైన సహవాసం కలిగి ఆయనతో ఆ యొక్క రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఆయనతో మనం కలిసి నడిచేటట్టుగా ఈ యొక్క స్వస్థతలు మనల్ని నడిపించాలి. అంతేగాని స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోకూడదు. చాలామంది జీవితాలు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో దేవుడి దగ్గరికి వస్తారు, దైవజనుడికి చెప్తారు, ప్రార్థన చేస్తారు, సంఘంతో చెప్తారు, ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే దేవుడు జవాబు ఇచ్చాడో, జవాబు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఇక